హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు సగ్గుబియ్యం, హాఫ్ కప్పు పెసరపప్పు, 1 కప్పు బెల్లం, పాలు, నెయ్యి, జీడిపప్పు, ద్రాక్ష, ఇలాచీ పౌడర్. ముందుగా పెసరపప్పుని సగ్గుబియ్యాన్ని విడివిడిగా నానబెట్టుకొని పెసరపప్పు ఉడికించాలి. ఇది ఉడికిన తరువాత ఇందులో సగ్గుబియ్యం యాడ్ చేయాలి. ఎందుకంటే పెసరపప్పు కొద్దిగా నిదానంగా ఉడుకుతుంది కాబట్టి పెసరపప్పుని ముందుగా ఉడికించి తర్వాత సగ్గుబియ్యం యాడ్ చేసి ఉడికించాలి. 2 ఉడికిన తరువాత ఇందులో బెల్లం యాడ్ చేయాలి. ఈ 2 ఉడికిన తర్వాతే బెల్లం యాడ్ చేయాలి, లేదంటే 2 ఉడకవు. సగ్గుబియ్యం కానీ పెసరపప్పు కానీ బెల్లం ముందుగా యాడ్ చేస్తే ఉడకవు, గమనించండి. ఉడికిన తర్వాత బెల్లం కూడా బాగా ఉడికిన తర్వాత పాలను ఇందులో యాడ్ చేయాలి. పాలను ముందుగా మరిగించి కొంచెం చల్లారిన తరువాత ఇందులో యాడ్ చేయాలి. నేనైతే గేదె పాలను వాడుతున్నాను. మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వాడుకోవచ్చు, ప్యాకెట్ పాలు కానీ ఏమైనా కానీ. పాలనైతే కాచి కొద్దిగా చల్లారించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే యాడ్ చేయాలి. డైరెక్ట్గా 2 వేడిగా ఉన్నప్పుడైతే యాడ్ చేయకూడదు, అలా చేస్తే పాలు విరిగిపోతాయి. పాలను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలాచీ పౌడర్ని యాడ్ చేయాలి. ఇలాచీ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత గీలో జీడిపప్పు, ద్రాక్షను వేయించుకోవాలి. వేయించి ఈ పాయసాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని అందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే సగ్గుబియ్యం పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది సమ్మర్లో చాలా బాగుంటుంది. ఒంట్లో వేడిని తగ్గించడానికి ఈ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంటుంది. ఉపవాసం ఉన్నవాళ్ళు వెంటనే ఎనర్జీ కోసం కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది తాగడం వల్ల. చాలా హెల్దీ కూడా. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.